హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కోరుకున్నట్టుగానే మీరందరూ అడిగినట్టుగానే కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తానండి. నేను టాపిక్ మాత్రమే మెన్షన్ చేస్తాను, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తాను. సో ఆ టాపిక్ అనేది మీరే సెర్చ్ చేసుకొని ఆరో తీసుకొని చదువుకోవాలి. నేను మొత్తం టాపిక్ అంతా ఇక్కడ చెప్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో అది ఎవరు చూడరు, సో వేస్ట్ అయిపోతుంది. నేను ఓన్లీ టాపిక్స్ మాత్రమే చెప్తాను. సో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తాను. ఈ టాపిక్ కవర్ చేయండి, ఈ టాపిక్ కవర్ చేయండి అని. అంటే న్యూస్ పేపర్లో మొత్తంలో ఏవి చదవాలి, కరెంట్ అఫైర్స్కి ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేది మనకు తెలియదు కదా నార్మల్గా. సో దాని గురించి టాపిక్ మాత్రమే చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుకోవాలి, ఓకేనా. సో ఈరోజు వచ్చేసి మనం డిసెంబర్ మంత్. సో మనమైతే జనవరి నుంచి వెనక్కి వెళ్తున్నామండి. ఎందుకంటే జనవరి ఇది ఇంకా జనవరే కదా. జనవరి కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనం జనవరి ఎండింగ్లో చేద్దాం. సో ఆల్రెడీ డిసెంబర్ అయిపోయింది కాబట్టి సో డిసెంబర్ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి మనం బ్యాక్కి వెళ్ళాలి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ఆర్ మేలో ఉండొచ్చని మనం లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశానండి. సో దీని గురించి సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను, ఎప్పుడు ఉండొచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి, ఏప్రిల్ ఆర్ మే అని చెప్పాను. సో దానికోసం మనం ఏప్రిల్ ఆర్ మే వేసుకున్నా కూడా మనకి 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ కావాలి కాబట్టి సో ఇప్పుడు జనవరి నుంచి అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో లాస్ట్ మే అంటే మే 2025 వరకు మనమైతే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. మే 2025 నుంచి ఏప్రిల్ 2026 ఆర్ ఇక్కడ కూడా ఏప్రిల్ 2025 నుంచి. సో ఇది అనేది కొంచెం నిదానంగా తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే డిసెంబర్ మంత్కి ఇలా బ్యాక్ ప్రజెంట్ అయితే డిసెంబర్ మంత్ వీడియో చేద్దామండి. సో డిసెంబర్ మంత్లో ఓన్లీ స్పోర్ట్స్కి రిలేటెడ్ సంబంధించిన టాపిక్స్ ఒక 20 టాపిక్స్ అయితే ఉన్నాయండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో కుదిరితే అన్నీ ఒకే వీడియోలోనే పెడతాను, లేదంటే ఒక 10 డివైడ్ చేసి ఇంకొక 2 వీడియోస్ కింద పోస్ట్ చేస్తానండి. నా ఫోన్ స్టోరేజ్ని బట్టి చేస్తాను, ఓకేనా. సో స్పోర్ట్స్ సో లాస్ట్లో నేను మెన్షన్ చేస్తాను మొత్తం 20 టాపిక్స్ అండి. సో 20 టాపిక్స్ ఒకే వీడియోలో రాలేదంటే ఇంకొక వీడియో ఉందని మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. సో డిసెంబర్ మంత్ స్పోర్ట్స్కి రిలేటెడ్ టాపిక్స్ ఇవ్వాలి. సో చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి FIDE వరల్డ్ కప్ ఛాంపియన్, ఓకేనా. సో దీనికి సంబంధించి వరల్డ్ కప్ గురించి ఈ మధ్య స్పోర్ట్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారండి. లాస్ట్ గ్రూప్ డి ఎగ్జామ్లో చూసుకున్నా కూడా స్పోర్ట్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో అందుకే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా స్పోర్ట్స్ ఫస్ట్ మనం ప్రిపేర్ అవుదాం. సో ఫెడ్ వరల్డ్ కప్ ఛాంపియన్, సో దీని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ 1 అయిపోయింది. 2 ఇండియన్ మెన్స్ టీమ్ క్వాలిఫైడ్ ఫర్ ద 2026 AFC Under-17 ఏషియన్ కప్, ఓకే. Under-17 ఏషియన్ కప్, ఓకే. మన ఇండియన్ మెన్స్ టీమ్ క్వాలిఫైడ్ ఫర్ ద 2026 AFC Under-17 ఏషియన్ కప్. సో దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థర్డ్ టాపిక్ వచ్చేసి ఇండియా ఫినిష్డ్ రన్నర్ కప్ అట్ ద సుల్తాన్ అజ్లాన్ షాన్ కప్ ఇన్ మలేషియా, ఓకే. సో ఎవరికైనా నేను చదివే మీకు అర్థం కాకపోయినా ఇక్కడ అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇసగర్సి విన్స్ సో ఇది అండి, జెరూసలేం మాస్టర్ 2025 చెస్ టైటిల్, ఓకేనా. సో ఇన్ కేస్ నేను కనుక ప్రొనౌన్సియేషన్లో తప్పు కనుక పలుకుతూ ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, దీన్ని చూసుకొని మీరు అనేది సెర్చ్ చేసుకోండి, ఓకేనా. సెర్చ్ చేసుకొని చదువుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 5th, రోహిత్ శర్మ బికమ్ ద 4th ఇండియన్ టు స్కోర్ 20,000, ఓకే, 20,000 ఇంటర్నేషనల్ రన్స్, ఓకేనా. ఇది రీసెంట్గానే ఫినిష్ అయింది. సో 20,000 రన్స్ 4th పర్సన్. సో దీని గురించి తెలుసుకోండి కొంచెం. అంటే ఇక్కడ 4th పర్సన్ రోహిత్ శర్మ అన్నారు కాబట్టి ఫస్ట్ 3 పర్సన్స్ ఎవరు, సో ఇది తెలుసుకోండి. నెక్స్ట్ 5th పర్సన్ ఎవరు, ఇది కూడా తెలుసుకోండి.
ఫిఫ్త్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కంక్లూడెడ్ ఇన్ జైపూర్. ఓకే, సో ఫిఫ్త్ ఖేలో ఇండియా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎక్కడ జరిగిందంటే జైపూర్కి సంబంధించి, జైపూర్లో. సో ఇది ఎక్కడ జరిగింది, జైపూర్, ఎప్పుడు జరిగింది, అది ఎవరు గెలిచారు, ఏ యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ, ఏంటి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరనే చూసుకోవాలండి. నేను ఈ టాపిక్ చదువుకోండి అని మాత్రమే చెప్తున్నాను. ఓకేనా. మహారాష్ట్ర లాంచెస్ మహాదేవ ఫుట్బాల్ ఇన్స్టిట్యూట్ టు ట్రైన్ 60 రూరల్ అండర్ 13 ప్లేయర్స్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ఓకే, సో ఇది ఎక్కడ, మహారాష్ట్రలో లాంచ్ అయిందండి. మహారాష్ట్రలో లాంచెస్ మహాదేవ ఫుట్బాల్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఫుట్బాల్ అనే ఇన్స్టిట్యూట్ ఎవరిని ట్రైన్ చేయడానికి, 60 రూరల్ అండర్ 13 ప్లేయర్స్. ఓకే, అండర్ 13 ప్లేయర్స్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు వచ్చారు, ఎప్పుడు ఓపెన్ చేశారు, సో ఎవరెవరు ఉన్నారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇది కొంచెం తెలుసుకోండి. ఓకేనా. 8th వచ్చేసి ఇండియా ఓన్ సిక్స్త్ మెడల్ ఇన్ ద ISSF వరల్డ్ కప్ ఫైనల్ 2025. సో వరల్డ్ కప్ మన 6th మెడల్స్, వరల్డ్ కప్లో 6 మెడల్స్ వచ్చాయంటండి మన ఇండియాకి. సో వాటి గురించి తెలుసుకోండి. ఈ 6 మెడల్స్ ఎవరికి వచ్చాయి, ఏ స్పోర్ట్స్లో వచ్చాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాటి నేమ్స్ ఏంటి, వాళ్ళు వచ్చిన 6 మెడల్స్లో ఎవరెవరు ఆ మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళ నేమ్స్ ఏంటి, సో ఎక్కడ జరిగాయి, ఇవన్నీ తెలుసుకోండి. ఓకేనా, ఎప్పుడు జరిగాయి ఇంపార్టెంట్ అండి. ఆ పాయింట్స్ వరకు నేర్చుకోండి. సో 9th పాయింట్ వచ్చేసి ఇండియా ఓన్ ద స్క్వాడ్స్ వరల్డ్ కప్ టైటిల్ ఫర్ ద ఫస్ట్ టైం డిఫెక్టెడ్ హాంకాంగ్ 3-0 ఇన్ చెన్నై. సో ఇండియా ఓన్, సో మన ఇండియా గెలిచిందండి. సో ఇలాంటి మన ఇండియా విన్ అయినవి మనకు కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కదా, దట్ టు ఫస్ట్ టైం టైటిల్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఓకేనా, చెన్నై. సో నెక్స్ట్ వచ్చేసి 10 పాయింట్స్ అండి. ఈ 10 పాయింట్స్తోనే ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ 10 పాయింట్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తానండి. నా ఫోన్ స్టోరేజ్ సరిపోవట్లేదు. సో 10th పాయింట్, రైజా డిహలో విన్స్ డబుల్ గోల్డ్ అట్ 68th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్. సో ఇది ఆమె పేరు అనుకుంటా. నేషనల్ డెల్హోన్ విన్స్ డబల్ గోల్డ్, 2 గోల్డ్ పథకాలు అట్ 68th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్స్. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది 2 గోల్డ్ మెడలు, 68th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్. ఇది ఎక్కడ జరిగింది, విన్ అయిందేమో ఈమె. సో ఇక్కడ ఏ ప్లేస్లో జరిగింది, ఎప్పుడు జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక 4 పాయింట్స్ తెలిసిపోయాయి. సో ఒక 3 పాయింట్స్ అనేవి తెలిసాయి. సో మనకు తెలుసుకొని ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. సో ఇలాంటి పాయింట్స్ కవర్ చేసుకోవాలండి. సో ఇది వచ్చి 10th పాయింట్. నెక్స్ట్ 10 పాయింట్స్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో అలాగే ఇంకోటి ఏంటంటే, మీకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కనుక అవైలబుల్గా ఉంటే కనుక నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఈ ఒక్కొక్క పాయింట్ గురించి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం ఇవన్నీ టైప్ చేసి పోస్ట్ చేయాలి కాబట్టి నేను ఒక్కొక్క టాపిక్ పోస్ట్ చేస్తానండి. సో మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అన్ని పాయింట్స్ ఒకేసారి పోస్ట్ చేయలేను, ఒక్కొక్క టాపిక్ అయితే పోస్ట్ చేస్తూ వస్తాను, మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. సో చూసుకోండి అక్కడ నుంచి. అంత లేదు మాకు ఇక్కడ ఈ టాపిక్స్ దొరుకుతున్నాయి, మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయంటే మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అలాగే ఏంటంటే ఈ టాపిక్స్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన 10 టాపిక్స్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి. సో ఇంకొక 10 టాపిక్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఆ టాపిక్స్ కూడా పోస్ట్ చేస్తాను. మీకు కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, కావాలి అంటే కనుక పోస్ట్ చేస్తాను. అదర్వైజ్ ఈ 2 వీడియోస్తో ఇంతటితో ఆపేస్తానండి కరెంట్ అఫైర్స్ అనేది. ఓకేనా. సో మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టే ఉంటుంది. సో మనం సింపుల్గా ఈ వీడియోకి ఒక
లైక్స్ అలా టార్గెట్ పెట్టుకుందాం. సో ఈ వీడియోకి మీరు 30 లైక్స్ కనిపిస్తే నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం పోస్ట్ చేస్తుంది స్పోర్ట్స్లోనేనండి, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో మీకు కావాలంటే కనుక పోస్ట్ చేస్తాను, అదర్వైజ్ ఇంక నేను ఇక్కడితో ఆపేస్తాను. ఎందుకంటే నాకు టైం టేకన్ అండి, ఇదంతా మీకు పేపర్ పైన రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ టాపిక్ నేర్చుకోండి అని చెప్పాలి. ఇది రాయడానికే నాకు 1 అవర్ అలా తీసుకుంటుంది. సో మీకు కావాలంటే చెప్పండి, అదర్వైజ్ ఇక్కడితో ఆపేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.